నా పేరు వెంకటరెడ్డి. గుంపుల గ్రామం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా మా మదర్ని నాతాల పద్మమ్మ నిలబెట్టడం జరిగింది. మా గుర్తు వచ్చేసి కత్తెర గుర్తు. మా ఊర్లో 956 ఓట్లు ఉండగా దాంట్లో 902 ఓట్లు పోల్ కావడం జరిగింది. మాకు వచ్చేసి కత్తెర గుర్తుకు వచ్చేసి 437 ఓట్లు పోల్ కావడం జరిగింది. మా అభ్యర్థి ఉంగరం గుర్తు అభ్యర్థికి 436 ఓట్లు రావడం జరిగింది. ఒక్క ఓటు మెజారిటీతో మేము గెలుపొందడం జరిగింది. ఈ గెలుపు అనేది ప్రజలు ఇచ్చిన తీర్పు, నేను దానికి కట్టుబడే ఉంటా. కాకపోతే మెజారిటీ వస్తుందని అనుకున్నాను. మధ్య అవకాశవాదుల వల్ల ఆ మెజారిటీ తీసుకురాలేకపోయినాము. అయినా మేము గెలుపును స్వీకరిస్తున్నాము. మేము ఏదైతే ఊరికి ఒక ప్రణాళికను తీసుకెళ్ళామో ఆ ప్రణాళిక ప్రకారమే ఊళ్ళో కావాల్సిన మేము చెప్పినటువంటి పనులన్నీ కంపల్సరీ చేసి నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తాం. లేదు, గ్రంథాలయం కూడా ఉంది. గ్రంథాలయం కూడా చేయటానికి మా ప్రణాళికలో ఇందిరమ్మ ఇంటిని మనకు 10,000 రూపాయలు ఆల్రెడీ వచ్చిన వాళ్ళకు కూడా ఇస్తామని చెప్పాము. అది కూడా ఇస్తాము. నెక్స్ట్ వచ్చి పేదింటి ఆడపిల్ల పెళ్ళి అయితే 6,116 ఇస్తామనుకున్నాము. అది కూడా నెరవేర్స్తాము. ఆడపిల్ల పుట్టిన ప్రతి ఇంటికి 5,116 ఇద్దామనుకున్నాము. అది కూడా ఇద్దాము. అలా కాకుండా మాకు ఒక ఫౌండేషన్ మా బ్రదర్ కొనతం సైదిరెడ్డి గారు వాళ్ళ నాన్న పేరు మీద కొనతం వెంకటరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక సంవత్సరానికి ₹1,00,000 నిధిని వేయడం జరుగుతుంది. ఆ నిధి నుంచి పేద ఇంటి అవసరాలకి హాస్పిటల్ కానీ ట్యాబ్లెట్లకు కానీ ఏ అవసరాలకైనా దాన్ని వాడుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆరోగ్య సేవ అంటే సంచారం ద్వారా నెలకు 2 రోజులు, నెలలో 2 వారాలు విజిటింగ్ చేయడం జరుగుతుంది. ఆ విజిటింగ్లో ట్యాబ్లెట్ ఇవ్వడం కానీ బ్లడ్, బీపీ, షుగర్ ఎలాంటి ఉన్న టెస్టులు ఫ్రీగా చేయడం జరుగుతుంది. ఊరికి గ్రంథాలయం లేదు, పిల్లలకు గ్రంథాలయం కూడా ఏర్పాటు చేయాలని చేసాము. అలాగే ప్రత్యేక జిమ్, ఊరికి విలేజ్లో జిమ్ కూడా లేదు, అలాంటి జిమ్ కూడా తీసుకురావాలని చేశాము. అలాగే మెయిన్ వచ్చేసి సీసీ కెమెరాలు ఉన్నాయి. ఎవ్రీ మెయిన్ సెంటర్లో సీసీ కెమెరాలను కూడా పెట్టిస్తాము. ఆ సీసీ కెమెరాలు 24 అవర్స్ కూడా సర్వీస్ అండ్ మెయింటెనెన్స్ మేమే తీసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి బతుకమ్మ ఘాటుకు లేదు. బతుకమ్మ సంబరాలు చేసుకోవడం రోడ్ల మీద చేసుకోవటం, ఇబ్బంది పడటం, అక్కడ లైటింగ్ లేకపోవటం చాలా ఇబ్బందులు ఉన్నాయి. దాన్ని కూడా మేము చేస్తామని చెప్తున్నాము కంపల్సరీ. మాకు మెయిన్ వచ్చేసి గ్రామ పంచాయతీ లేదు, గ్రామ పంచాయతీ ఆఫీస్ లేదు. అది రెంటల్లో నడుస్తుంది. సపరేట్గా ఒక గ్రామ పంచాయతీని కూడా మా పీరియడ్లోనే కంపల్సరీ 1-2 ఇయర్స్లోనే నిర్మించడానికి 100 సార్లు కృషి చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి లైటింగ్, శ్మశాన వాటిక ఒకటి ఉంది. శ్మశాన వాటిక కూడా కరెక్ట్ లేదు. దాని యొక్క మనిషి ఉన్నంత మటుకు ఉండి చనిపోయే టైంలో అక్కడికి పోయి బాధలు పడటము, ఇది బాగలేదు అది బాగలేదు అనుకోవటం, అది కూడా బాగా డిస్టర్బ్ ఉంది. దాన్ని కూడా మా పీరియడ్లో కంపల్సరీ నిర్మాణం చేస్తామని చెప్తున్నాను. వ్యవసాయ భూములకు పోవడానికి రోడ్లు ఒకటి లేవు. అండ్ వ్యవసాయం చేసే వాళ్ళకి ఆ రోడ్ల వల్ల కలిగే లాభాలు, ట్రాక్టర్లు పోవటం కానీ, కొత్త మిషన్లు పోవటం కానీ, డొంకలు ఉండటం కానీ చాలా ఇబ్బంది పడుతున్నాయి వర్షాకాలంలో. మెయిన్ ఆ రోడ్ల మీద కూడా మేము దృష్టి పెడతాము. యువతకు కావలసిన స్కిల్ డెవలప్మెంట్స్ అనేవి ఆల్రెడీ ఫౌండేషన్ ద్వారా జరుగుతూనే ఉన్నాయి. స్కూల్ పిల్లలకు బుక్స్ ఇవ్వడం కానీ, చదువుకున్న వాళ్ళని ఆర్థిక సహాయం చేయడం కానీ ఆల్రెడీ నడుస్తుంది. అది అలానే కంటిన్యూ చేస్తాం. ప్రజలు మిమ్మల్ని సర్పంచ్గా గెలిపించి మీకు ఒక బాధ్యత ఇచ్చారు. ఇది చాలా పెద్ద బాధ్యత. దీన్ని మీరు ఏ రకంగా తీసుకుంటున్నారు? జనాలకు ఇంకేమైనా చెప్పదలుచుకున్నారు? నేను చెప్పేది ఒకటే, నా మీద నమ్మకం ఉంచి ఓటేసి గెలిపించిన ప్రతి ఒక్క ఓటర్ని నేను వాళ్ళ బాధలను బాధ్యతగా తీసుకొని ముందుకెళ్తాను. గెలిపించి నా తోడ్పాటు కృషి చేసిన ప్రజలకు ఫస్ట్ ధన్యవాదాలు. నన్ను గెలిపించిన ప్రతి ఓటర్ నేను కలవడం జరుగుతుంది. మళ్ళీ వాళ్ళ బాధలు తెలుసుకోవడం జరుగుతుంది. వాళ్ళ సమస్యలను కూడా నేను తీర్చాలని మీ ప్రజల్లో 24 గంటలు మీతోనే ఉంటానని చెప్పడం జరుగుతుంది.